రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేషన్ కార్డుల జారీ అంశంపై సీఎం సమీక్షించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు, రేషన్ కార్డులు, కొత్తగా పేర్ల చేర్పు, తొలగింపు కోసం వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించేందుకు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ దరఖాస్తు అవసరం లేదు, ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ దరఖాస్తుల కోసం రద్దీ ఎక్కువగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరా తీశారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీగా ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే రేషన్ కార్డు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తదని, ఆలస్యం చేయకుండా కొత్త రేషన్ కార్డు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఆ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ తదితరులైతే పాల్గొనగా, ఎప్పటికప్పుడు రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి వెంటనే వాటిని మంజూరు చేయాలని, ఈ విధంగా చేసినట్లయితే మీ సేవల ద్వారా మళ్లీ దరఖాస్తు చేసిన వారే మళ్లీ దరఖాస్తు చేయకుండా ఆపవచ్చంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలను అధికారులకు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికల ముగిసిన తదనంతరం ఇతర జిల్లాల్లోనూ రేషన్ కార్డు జారీ ప్రక్రియ మొదలు కానుంది.